కొన్ని సంవత్సరాలుగా మాదిగ ఉప కులాలకు అందాల్సిన రిజర్వేషన్ ఫలాలను మాలలే అనుభవించారని, నేడు మాదిగ ఉప కులాలకు రాజ్యాంగ ఫలాలు అందించేందుకు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇచ్చిందని, ఎవరైనా అడ్డుకుంటే సహించేది లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ అన్నారు. మంగళవారం స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ధర్మం గెలిచిన టీఎంఆర్పీఎస్ విజయోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇచ్చినందుకు టీఎంఆర్పీఎస్ విజయోత్సవ సభలు పెడుతుంటే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అంటూ మాలలు డిసెంబర్ 1న బహిరంగ సభ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. గతంలో సుప్రీంకోర్టు 5 జడ్జిల బెంచ్ ఎస్సీ వర్గీకరణను కొట్టివేసిందని, ఆనాడు మేం ఏం మాట్లాడలేదని, నాడు సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తులతో వేసిన బెంచ్ అనుకూలంగా తీర్పు ఇస్తే మాలలు వ్యతిరేకించడం అంబేద్కర్ ను రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు. సమాజంలో ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ ఉంటారని, రిజర్వేషన్ అందిన వారు ఉద్యమంలో వెనుకుంటారని, అందరినీ ముందుంటారన్నారు. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఎలా విడిపోతారో అలాగే తాము ఏబిసిడీలుగా విడిపోవాలనుకుంటున్నామని, అందులో తప్పేముందన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి డబ్బు, హోదా, మీడియాతో మాలలను ఉసుగొలుపుతూ ఎస్సీ వర్గీకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని, ఎవరు అడ్డుపడినా ఎస్సీ వర్గీకరణ ఆగదన్నారు. అంటే సుప్రీంకోర్టులో ఉన్న మన కేసు అంటే ఏబిసిడి వరకు అమ్మ వినాలే మీరు, అంటే మీరు రాబోయే తరానికి అన్నలకు తమ్ముళ్లకు చేయూతనిచ్చి ఈ సంఘంలో పంపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విజయాన్ని చేసుకోవాలి, విజయోత్సవ సభ అని అనుకుంటున్నాం. ఒకవైపు మాలలు ఏదైతే డిసెంబర్ 1న మాలల సింహగర్జన అని పెట్టారు. మరి ఇటుక రాజుమారి గారి నాయకత్వం, ఇటుక రాజుమారి గారి నాయకత్వం, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. జై మాదిగ, జై మాదిగ. రాజు మాదిగ నాయకత్వం. మీరు అందరు చేతులు లేపితే సంఘీభావం తెలిపినట్లు, లేకపోతే ఇటుకరాజు మాదిగ నాయకత్వం. అసెంబ్లీలో అదే అర్ధగంటలో దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి, మరి ఇక్కడ మన వేముల వీరేశం, మరి ఈయన ఎవరు మంత్రుల స్వామిలు, మరి మిగతా మాదిగ ఎమ్మెల్యేలందరినీ మాల ఎమ్మెల్యేలందరినీ పక్కన పెట్టుకొని ఎస్సీ వర్గీకరణ మీద కట్టుబడున్నా, నేను మాదిగ జాతి అంటే నాకు అభిమానం, ఏబిసిడి గురించి నాకు తెలుసు. మాదిగలు ఓట్లేస్తే ఎంపీటీసీ అయినా, మాదిగలు ఓట్లేస్తే ఎమ్మెల్సీ అయినా, మాదిగలు ఓట్లేస్తే నేను ఎంపీనైనా, మాదిగలు ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రినైనా, మొదట భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మొదట ఎస్సీ వర్గీకరణ నేనే చేసి పెడతా అని చెప్పి ఆ రోజు మాట్లాడి, మరి ఏ ఉద్యోగాలు అయితే నేను వేసినో దాంట్లో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్లు వర్తించే విధంగా నేను ముందుకెళ్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి దాని తర్వాత కులగణన జరుగుతా ఉంది. కులగణన అయిన తర్వాత ఎవరి జనాభా ఎంత ఉంది, ఎవరి కులం ఎవరి జనాభా ఎంత ఉంది చూసి దాన్ని బట్టి ఎస్సీ వర్గీకరణ మనకు అమలు చేసే దిశగా కమిటీ ఉంది, కమిషన్ ఉంది. కాబట్టి 2 నెలలు ముఖ్యమంత్రి గారు సమయం అడిగారు. కాబట్టి ఆ 2 నెలల వరకు కూడా మన ఓపికతో ఉండి విజయోత్సవ సభలు జరిపి మన జాతిని అంటే నిరంతరం మేలుకొల్పుతూ వాళ్ళకు ఐక్యతగా ఉండడానికి, మరి అయిపోయింది కదా అని చెప్పి మన ఇంట్లో ఉండకుండా ఇటువంటి సభలు పెడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే మరి విషయం జిమ్ముతూ మాల సోదరులందరూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తప్పు అంటారు, సుప్రీంకోర్టు తప్పుడు తీర్పు ఇచ్చింది అంటారు. ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం 29 రాష్ట్రాలకు భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టే ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాన్ని వ్యతిరేకిస్తూ పెద్దపల్లి మాజీ ఎంపీ చనిపోయాడు జి వెంకట్
జి వెంకటస్వామి, అతని కొడుకు మొన్న మంచిర్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు జి వివేక్, మరి వాళ్ళ కొడుకు పెద్దపల్లి నుంచి మొన్ననే ఎంపీగా గెలిచిండు, వాళ్ళ అన్న కూడా కరీంనగర్ జిల్లా నుంచే ఎమ్మెల్యేగా గెలిచిండు. ఒక్క ఇంట్లో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని గెలిచిన వాళ్ళే ఈ రోజు వర్గీకరణ వద్దంటుర్రు. వర్గీకరణ అనేది అది చెల్లదంటుర్రు. వర్గీకరణ అనేది తీర్పే తప్పు అంటుర్రు. దాన్ని మొత్తానికి తప్పుపడుతూ దానికి వ్యతిరేకంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అని చెప్పి సభలు పెడుతూ తిరుగుతా ఉన్నారు. దానికి తోడుగా వర్ధనపేట ఎమ్మెల్యే ఇప్పుడు నాగరాజు అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి ఆయన కూడా వాళ్ళేం కూడా చెట్ల పట్టలు వేసుకుంటూ తిరుగుతా ఉన్నాడు. ఖబర్దార్ వివేక్, ఖబర్దార్ నాగరాజు, ఈ సభ నుంచి ఇంతవరకు ఎప్పుడు కూడా మాల సోదరులు ఎప్పుడు కూడా మనం తిట్టలే. వర్గీకరణ న్యాయమైన డిమాండ్ కాబట్టి ఏదో ఒక రోజు మన తీర్పు వస్తుంది, మనం సాధించుకుంటామని చెప్పి మనం ముందుకెళ్ళినాము. కూడా మాలల్ని మనం తిట్టలే, కానీ ఈ రోజు తిట్టాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళు ఏమంటారు, ఆ రేంజర్ల రాజేష్ అని ఒకటి ఆదిలాబాద్